గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. 4వ అదనపు స్పెషల్ సెషన్స్ జడ్జి. అలాగే జూన్ 24 నుంచి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్త విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. 4వ అదనపు సెషన్స్ జడ్జి. జూన్ 24 నుంచి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు పిన్నెల్లి. అయితే ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యకర్త విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈరోజు గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఆయన తరపున దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు గారు సంచలనాత్మకమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఎన్నికల సందర్భంగా జరిగిన మే 13వ తారీఖు జరిగిన పోలింగ్ రోజు జరిగిన సంఘటనల్లో అక్కడ పాల్వాయి గేటు దగ్గర జరిగిన పోలింగ్ బూత్లో నెల్లూరి శాసగిరిరావు అనే వ్యక్తి మీద దాడి చేయటం, ఆ పోలింగ్ బూత్లో ఆ పోలింగ్ బాక్స్ను పగలగొట్టడం జరిగింది. ఆ శాసగిరిరావు మీద జరిగిన దాడిలో అతని మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ తర్వాత మరుసటి రోజు కారంపూడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది వెళ్ళి దాడులు పాల్పడ్డారని, ఆ దాడిలో సిఐ నారాయణ స్వామి కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అతనిచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మరో హత్యాయత్నం కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో అయితే చుక్కెదురైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరోమారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఏదైతే పాల్వాయి గేటు సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి అడ్డుకోవడానికి ప్రయత్నించి శాసగిరి అనే వ్యక్తి మీద దాడి, ఆ తర్వాత మరుసటి రోజు కారంపూడిలో అక్కడ ఉన్నటువంటి సీఎం మీద దాడి కేసులో ప్రజెంట్ అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ అయితే నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల 24న ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లా జైలుకి తరలించడం జరిగింది. అప్పటి నుంచి కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. నేడు మరోసారి గుంటూరుకి సంబంధించి ఏదైతే 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వద్ద వచ్చిన సందర్భంలో న్యాయమూర్తి మాత్రం ఆ బెయిల్ ని తిరస్కరించారు. దీంతో మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.